మనుషుల ఆకారాలు మారిపోతున్నాయి. మన శరీరం మనం చూసుకున్నా తెలుస్తుంది. శరీరం అంటారు. ఎక్కడుందండి నా శరీరం? నీ శరీరం 10 ఏళ్ల క్రితం ఉన్నట్టు ఇప్పుడు లేదు, మారిపోయింది. 30 ఏళ్ల క్రితం ఉన్నప్పుడు ఇప్పుడు లేదు, మారిపోయింది. ఇంకో 10 ఏళ్ళకి ఇంకా మారిపోతుంది. మరి నా శరీరం అంటావు అజ్ఞానం. శరీరం ఎక్కడుంది? మనస్సా? దాని ఇంకా శరీరం మారడానికి 10 ఏళ్ళు పడుతుంది, మనస్సు మారడానికి 10 నిమిషాలు చాలు, 10 సెకండ్లు చాలు, ఇట్టే మారిపోతుంది. మరి మారిపోయే మనస్సు మారిపోతుంది, మారిపోయే శరీరం మారిపోతుంది, వాతావరణం మారిపోయింది. ఏది స్థిరంగా ఉందండి ఇక్కడ? ఇదంతా మాయ అని తెలియడం లేదా? ఈ మాయ నుంచి బయటపడాలి కదా. అందుకే సర్వముని ఇది విలాసమే కదా. అంతా అమ్మవారు చేస్తున్న మాయ. ఆవిడని ఆశ్రయించాం మనం, బాధపడక్కలా. అప్పుడు సరకు గుణం జగత్రయని. సరకు అంటే అమ్ముకునే సరుకు కాదు, అది సరకు వేరే, అది ఐటెం. ఇది సరకు గుణం అనే తెలుగు మాట కదా, నేను లెక్క పెట్టాను. ఎవరిని లెక్క చేయనంటే మొండితనం కాదు. ఇక్కడ 3 లోకాలు భగవంతుడు మాయే. ఇందులో పెద్ద ఆశ్చర్యపోవాల్సింది లేదండి.